పున్నమి, నువ్వు అంకుల్ మీద చూపించే ప్రేమ, అభిమానం, ఆప్యాయత నిజంగా మా జాబిల్లొచ్చినా చూపించలేదేమో. ఇదే జాబిల్లి పృథ్వీ. పున్నమి, నీకీరోజు మూడిందే, దీని సంగతి చూస్తా. మా అంకుల్కి బిడ్డలా సేవ చేస్తున్నావు, అమ్మలా కాపాడుతున్నావు. ఎన్ని అవమానాలు ఎదురైనా వీడని స్నేహితురాల్లాగా అంటిపెట్టుకుని ఉంటున్నావు. ఏ జన్మలోనో అంకుల్కి నీకు బాగా రుణం ఉండిపోయినట్టుంది. అవును పృథ్వీ, పున్నమి వచ్చిన దగ్గర నుంచి రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. ఇన్నేళ్లలో ఎప్పుడూ లేనిది పుట్టినరోజు జరపాలని తనే అడిగాడు, అది కూడా పున్నమి కోసం. పున్నమి, నైట్ సెలబ్రేషన్స్ అదిరిపోవాలి. అన్ని ఏర్పాట్లు నువ్వే చేయాలి. వచ్చిన గెస్ట్లందరూ ఆశ్చర్యపోవాలి. ఈ సంతోషం నీకు ఈ ఒక్క పూట మాత్రమే. ఈరోజు రాత్రికి నీకు మూడిందే. సెలబ్రేషన్ అంటున్నావు కదా, చెప్తాను. ఆ బర్త్డే సెలబ్రేషన్స్ నీకు డెత్ డే కాబోతోంది పున్నమి. అది విషం పెట్టిందని చెప్పినా తింటున్నారు, కింద పడేసినా ఎత్తుకొని మరీ తింటున్నారు. అది విషం పెట్టినా అమృతమైపోతున్నట్లుంది. అందరి ముందు అవమానించాలని చూస్తున్నా అందలం ఎక్కిస్తున్నారు. పున్నమికి ఈ ప్లాన్లు సరిపోవట్లేదు, ఇంతకు మించి ప్లాన్ చేయాలి. ఎలా? అక్క, ఇక్కడ ఏం చేస్తున్నారు? సాయంత్రం ఫంక్షన్ ఉంది కదా, వెళ్ళి లోపల పనులు చూడండి. సరే, అలాగే. ఈవినింగ్ పార్టీకి వస్తున్నారు కదా? వస్తున్నామే. మరి దీనికోసం ఎన్నిసార్లు ఫోన్ చేయాలా? తప్పకుండా వస్తున్నాం. ఓకేనే, కొంచెం త్వరగా వచ్చేయండి. ఇక్కడ మనకి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఓకేనే. అక్క, కేక్ ఆర్డర్ ఇచ్చాను, ఆ భోజనాలు కూడా చెప్పేశాను. డెకరేషన్ కి పూలు తెప్పించండి. అన్ని ఏర్పాట్లు తొందరగా అయిపోలే. వెళ్ళండి వెళ్ళండి. ఓకే, అలాగే. పూల కుండి కరెక్ట్ గా నెత్తిన పడితే చచ్చూరుకుంటుంది. కనీసం మీద పడినా చాలు, ఈ బర్త్డేలో కనిపించకుంటుంటుంది. వకీల్ సాబ్, ఒక పని చేద్దాం. మనం వెళ్ళి బెలూన్స్ తీసుకొద్దామా? పున్నమి, వాళ్ళు వస్తారులే, నువ్వెందుకు కంగారు పడతావు? లేదు వకీల్ సాబ్, రండి రండి, చెప్తాను. అమ్మా! అంకుల్! అయ్యగారు! అయ్యగారు! అయ్యో అయ్యగారు, ఏమైందండి? అంకుల్! అయ్యో, ఏమైంది అంకుల్? ఆ దిక్కుమాల పూల కుండిని పైన పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాను రా?
అబ్బా ఏదైనా మందు రాయమంటారా? వద్దమ్మా వద్దమ్మా వద్దు నేను డాడీ చూసుకుంటాను. ఏమైంది డాడీ? ఆ ముదనష్ట పూల కుండి నా నెత్తి మీద పడింది మా. ఆ పూల కుండి కింద మీరేం చేస్తున్నారు డాడీ? ఆ పూల కుండి మీద పడుతుందని నేనేమైనా కలగన్నానా? నేను కూడా పూల కుండి కింద నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే కదా? ఓకే పృథ్వీ, కొంచెం పెయిన్ గా ఉంది, అయినా నో ప్రాబ్లం. మాయుక ఉంది కదా, చూసుకుంటుందిలే. మీరెక్కడికి వెళ్తున్నట్టున్నారుగా, వెళ్ళండి. పున్నమి పద. వెళ్ళమ్మా వెళ్ళమ్మా. నేను ప్రేమించిన వాడితో నువ్వు చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నావు కదూ. నీ ప్రవర్తన చూస్తుంటే పోతే పోనీలే అని ఏ కోశాన అనిపించట్లేదు, వేసేద్దామనే అనిపిస్తుంది. డాడీ లేవండి డాడీ. మా మా ఛ, ఈసారి కూడా మిస్ అయింది. బేబీ, మ్మ్. 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 నువ్వు వచ్చావు. డాడీ. ఏమైనా తెలిసిందా ఎస్ఐ గారు? ఎలాగైనా వాడి చేత నిజం చెప్పించండి. ఇది మొదటిసారి కాదు ఎస్ఐ గారు, ఇది వరకు 2 సార్లు ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. మా ఏమైంది? తర్వాత చెప్తానులే. ఏంటి ఏమైంది? ఫోను. వాళ్ళని ఇలాగే వదిలేస్తే పున్నమికి ప్రమాదం కావచ్చు, శివదేవికి కూడా ప్రమాదం కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు నిజం చెప్పాలి. ఏమైంది అత్తయ్య? వాడు నోరు విప్పాడంట. లేదు, కానీ చెప్తాడు. వాణ్ణంత సామాన్యంగా వదిలిపెట్టను. వాడికి ఇక్కడే 2 తగిలించి ఉంటే నిజం చెప్పేవాడు పెద్దమ్మా. అనవసరంగా వాడిని పోలీసులకు అప్పగించాం మనం. అవునత్తయ్య, పోలీసుల గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కొంత డబ్బిస్తే నిజాన్ని అబద్ధం చేస్తారు కదా. వైదిక, ఎస్ఐ ప్రభాకర్ మనకు కావలసిన వాడే కదా. అలాంటి అబద్ధాలు చెప్పడం, నన్ను మోసం చెయ్యడం. ప్రతి ఏడాది ఏదో ఒక బాధలో ఉండే నా శివదేవ్ పున్నమి దయ వల్ల ఈ ఏడాది సంతోషంగా ఉన్నాడు. పుట్టినరోజును కూడా పండుగలా జరుపుకుందామన్నాడు. అంతా బానే ఉంది అత్తయ్య గారు. పున్నమి దయ వల్ల అన్నవే ఏం బాలేదు. అంటే బావగారి సంతోషానికి మేము కారణం అవ్వట్లేదా? మీరు అవ్వట్లేదా? ఆ పున్నమి వల్ల సంతోషంగా ఉన్నారంటున్నారేంటి? పున్నమికి జాబిల్లి కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పెద్దమ్మా. పున్నమికి ఇచ్చే విలువలో మయూక కూడా కొంచెం ఇస్తే మయూక కూడా హ్యాపీగా ఉంటుంది కదా. అగ్నిదేవా, ఈ ఇంట్లో ఎవరికుండే ఇంపార్టెన్స్ వాళ్ళకుంటుంది. పున్నమి బయట అమ్మాయి కదా, 2 రోజుల్లో వెళ్ళిపోయే అమ్మాయి కాబట్టి అందులోనూ తను చేసిన సేవలకు ఎక్కువ ప్రేమ చూపించటం మామూలే కదా. కానీ ఒక విషయం అగ్నిదేవ్, ఒకవేళ నిజంగానే జాబిల్లే వచ్చినా పున్నమి పంచుతున్న ప్రేమని పంచలేదేమో. జాబిల్లే కాదు, ప్రేమని పంచడంలో పున్నమిని ఎవ్వరూ అందుకోలేరు. పున్నమిని పోగొట్టడంలో కూడా మిమ్మల్ని ఎవరూ అందుకోలేరులే. అమ్మ చెప్పింది నిజం. పున్నముంటే ఇంకెవ్వరూ అవసరం లేదనిపిస్తుంది. అంతలా ప్రేమిస్తుంది. పున్నమి ప్రేమకు అలవాటైతే పున్నమి నదులు అస్సలు ఉండలేం. అందుకే నేను జాబిల్లి అని పిలుచుకుంటున్నాను. నేనైతే నా జాబిల్లిని వదిలి ఉండలేను కదా. వైదిక, వచ్చే గెస్ట్లందరినీ మీరే దగ్గరుండి రిసీవ్ చేసుకోవాలి. మయూకతో చెప్పి భేషజాలకి పోకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా రిసీవ్ చేసుకోమని చెప్పండి. అలాగే అత్తయ్య. పద శివ, తయారవదు గాని. మా మయూక మేము మా ప్లాన్లో మేము ఉన్నాంలే. రిసీవ్ చేసుకోవాలంట.
చేసుకుందాం. చెప్తా. పున్నమికి ఈ రోజే ఈ ఇంట్లో చివరి రాత్రి. ఇవాళ పున్నమికి ఎలా అయినా చెక్ పెట్టాల్సిందే. హాయ్ మయూక, వచ్చావా? ఏంటి ఇంత లేట్ అయింది? ట్రాఫిక్ ఉందే. లక్ష్మి ఏది? ఆన్ ద వే అట. అవును, పున్నమిని పంపించడానికి ప్లానేసావా? దాని ఇంట్లోంచి వెళ్ళగొట్టిన ప్రతిసారి ఏదో ఒక శక్తి తోడవుతుంది. అందుకే మళ్ళీ ఇంట్లోకి వస్తుంది. దానికి ఈ రోజు కూడా ముహూర్తం పెట్టాను. నేను అనుకున్నది అనుకున్నట్టు అయితే దానికి ఈ రోజే ఆఖరి రోజు. సరేనే, మేం నీకు ఫుల్ సపోర్ట్ ఉంటాం. ఇప్పుడు నీకొక శాంపుల్ చూపిస్తా చూడు. ఏయ్, అమ్మగారు పని చెప్పారమ్మా. నేను కూడా అమ్మగారినే కదా, నాకు నీతో పనుంది. చెప్పండి అమ్మగారు. ఇంటికి అతిథి వచ్చింది. మర్యాద చేసే బాధ్యత నీకుంది. వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొనిరా. పున్నమి, అమ్మా అమ్మా, ఎలా ఉన్నాను చెప్పు. బాగున్నానా? నీకేంటమ్మా యువరాణిలా ఉన్నావు. ఎవరైనా చూస్తే పనమ్మాయి అనుకోరు. అయినా మనకెందుకమ్మా ఈ తాత్కాలిక సంతోషాలు? రేపు మన ఊరెళ్ళిపోతే ఇట్లాంటి బట్టలే కావాలంటే నేనెక్కడి నుంచి తీసుకురాని చెప్పు. అమ్మా, అయ్యగారు పెద్దమ్మగారు బలవంతం చేస్తే కట్టుకున్నాను అంతే, సరేనా? ఒకదాంతోనే ఆడుకుందామంటే 1+1 ఆఫర్ లాగా ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. ఇప్పుడు దానికి ఇస్తాను చూడు. పున్నమి, అమ్మా ఒక్క నిమిషం. ఇవ్వు. ఏంటి అలా చూస్తున్నావు? రాను రాను నీ కళ్ళు నెత్తి మీదకి ఎక్కుతున్నాయి. ఏంటమ్మా, మీరే కాలు అడ్డు పెట్టి మీరే తిడుతున్నారు. తిట్టడం కాదే, నిన్ను నరికి పోగులు పెట్టాలి.
జ్యూస్ మీద పడిన దానికి నరికి పోగులు పెట్టాలంటే ఆ జ్యూస్ పడ్డానికి కాలు అడ్డం పెట్టినా మిమ్మల్ని ఏమనాలి అమ్మగారు? హా, నిన్ను పున్నమి ఏదో తెలియక జరుగుంటుంది. అయినా మనకి గొడవలన్నీ ఎందుకమ్మా? పదేళ్దాం. ఎక్కడికెళ్తారు? అయినా ఇక్కడి నుంచి వెళ్ళే ఉద్దేశమే లేదు కదా. హ, పెదనానికి హెల్త్ బాగాలేదని 2 రోజుల్లో వచ్చేస్తానని ఈవిడొచ్చింది. ఈవిడ్ని తీసుకెళ్ళడానికి మీరొచ్చారు. అయినా వెళ్ళలేదు కదా. సంధ్య, మీ ఊర్లో ఎవరైనా మొగుడు చచ్చిపోతే బొట్టు పెట్టుకుంటారా? పెట్టుకోరు. విధవ అయిపోయాక బొట్టెందుకు పెట్టుకుంటారు? ఇక్కడ పెట్టుకుంటారులే. మయూకమ్మా, మీరు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఏంటే నోర్లేస్తుంది? ఆ? నీకు నాన్న లేడు, కనీసం ఎవడో కూడా తెలీదు. నువ్వేమో నాన్న నాన్న అంటూ జపం చేస్తుంటావు. నీకింకొక నాన్ననివ్వడానికి ట్రై చేస్తుందేమో పాపం. అందుకే కట్టు బొట్టుతో మెయింటైన్ చేస్తుంది. మయూకమ్మా, అయ్యో, ఈ గొంతులోంచి ఇంకొక్క మాట బయటకొచ్చింది అంటే చంపేస్తా. పోతే పోని అని అన్నింటికి ఓర్చుకుని వెళ్తుంటే మా అమ్మ జోలికే వస్తున్నావా? నోరు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. వదులు పున్నమి, వదులమ్మా. పున్నమి, నిన్నే నా మాటేను. వదులమ్మా, వదిలే. మనకి గొడవలు వద్దమ్మా. పున్నమి, మనకెందుకమ్మా ఈ గొడవలు? మన ఊరు వెళ్ళిపోదాం పద. అమ్మా, నీ తప్పు లేకుండా ఎవ్వరైనా ఒక్క మాటన్నా ఇలాగే ఉంటుంది. మయూక చూసుకుంటానని చెప్పింది. రండి రండి. నమస్కారం. నమస్కారం. పదండి. ఏమైంది బేబీ? ఎందుకలా ఉన్నావు? ఆ పున్నమి పుణ్యమా? మళ్ళీ ఏం చేసింది అది? అంత పని చేసిందా? దాన్ని ఇక్కడి నుంచి బయటికి పంపిస్తే చాలు అని అనుకుంటుంటే అది ఏకంగా పైకి పోవాలని తొందరపడుతున్నట్టుంది. నీ గొంతు పట్టుకున్న చేతుల్ని నరికేయాలి బేబీ. అందరి ముందు నువ్వు ఆ పున్నమి గొంతు పట్టుకోవాలి. అవును డాడీ, అదే విధంగా అందరి ముందు దాన్ని అవమానించాలి. అయినా ప్లాన్ అంతా రెడీ చేసావు కదా బేబీ, కూల్గా ఉండు. వేడుక చూడు ఏం జరుగుతుందో. ఎలా మమ్మీ, ఎలా కూల్గా ఉండగలను? భూమికి జానలేదు, నన్ను నా గుర్తు పట్టుకుంటుందా? దాన్ని అవమానించి బయట గెంటేస్తే కాని నా పగ చల్లారదు.
ఇంతకాలం ప్రేమగా ముద్దుగా చూసుకున్న నానమ్మ పెదనాన్న దృష్టిలో అది చీప్ అయిపోవాలి. ముఖ్యంగా పృథ్వీ దృష్టిలో అది చీప్ అయిపోవాలి. పృథ్వీ కూడా దాన్ని చీ కొట్టేలా చేయాలి. ఎస్ వెయిటర్, వస్తున్నా మేడం. ఎస్ మేడం.